స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికి వందనాలు. సరే, మంచిది. ప్రార్థనాపూర్వకంగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ప్రభు శరీరమని వివేచింపక తినే త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకై తినే త్రాగుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చదివిన మాటను చూస్తే ఆయన అంటున్నాడు, వివేచింపక అంటే ఆలోచించకుండా, అనాలోచనతో, లేకపోతే నేను తింటుంది యేసు ప్రభు యొక్క శరీరం, నేను తాగుతుంది ప్రభు యొక్క రక్తం అని ఆలోచించుకోకుండా, అర్హత, యోగ్యత, తగిన పరిశుద్ధత, నాకు సరిపోయినటువంటి పవిత్రత ఉన్నదా లేదా అని వివేచించకుండా, ఆలోచించుకోకుండా, తనకు తానే పరీక్షించుకోకుండా తిని, యేసు ప్రభు శరీరాన్ని తిని యేసు ప్రభు రక్తాన్ని త్రాగితే ఏం జరుగుద్దంట? తనకు తానే శిక్షావిధి కలగటానికే తింటున్నాడు, శిక్ష కొందించుకోవటానికే త్రాగుతున్నాడు. చాలా చోట్ల జరుగుతున్న సంగతి ఏంటంటే, రొట్టె ద్రాక్ష రసం, ప్రభు శరీరం తినాలా, బాప్తీసం తీసుకున్న అందరూ ప్రభు రక్తాన్ని త్రాగాల. మరలా నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయమని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆజ్ఞ కాబట్టి మినహాయించటానికి లేదు. అందరం ఖచ్చితంగా బలలో చెయ్యి వేయాలి. మంచిదే, వేయాలి. కానీ దానికి కొన్ని క్రమాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి, కట్టడలు కొన్ని ఉన్నాయి. అయితే ఏంటి క్రమము, కట్టుబాటు, నియమము, నిబంధన ఏంటి అంటే, అదే తన్ను తాను
ఏం చేయాలంట? వివేచించుకొని తర్వాత చెయ్యాలి. హల్లెలూయా. ఆడుకుంటారు, ఎగిరి ఎగిరి పరిగెత్తుకుంటూ వస్తారు. దగ్గరికి రాగానే అమ్మ అన్నం పెట్టు అని కొడుకు ఎదురుగా కూర్చున్నాడు. ఒరేయ్, ఆ చేతుల నిండా దుమ్మైంది, ఆ బట్టల నిండా మట్టింది, పోయి కాళ్ళు చేతులు కడుక్కొని రాపో అంటామా? అట్నే పెట్టేస్తామా? హల్లెలూయా. పర్లేదులే, ఏం కాదులే, బాగానే ఉందిలే అని ఆ చెయ్యిని అటు ఇటు సొక్కాకు పూసుకుని ఇక పెట్టు అంటాడు. అట్ట కాదురా, ఎంత సొక్కాకు దుడిసినా డ్రాయర్గా దుడిసినంత మాత్రాన మురికి పోదు, పైనే కొద్దిగా పోయేది. పూర్తిగా తొట్టి కాడకు పోయి పంపు కాడికి వెళ్ళి కడుక్కొని రాపో అని పంపేయటం జరుగుతుంది. శుభ్రంగా కడుక్కొని వచ్చినాక కంచంలో కూడెత్తే తింటాడు, శుభ్రంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రభు చెబుతున్న సంగతి కూడా అదే. ఏంటి అంటే, ప్రభు శరీరాన్ని నువ్వు తింటుంది, ఆయన రక్తాన్ని నువ్వు తాగుతుంది. అందుకే తగిన పరిశుద్ధత కలిగి ఉన్నావా లేదా? కడుక్కో, శుభ్రంగా కడుక్కొని తర్వాత తిను. వివేచించి తిని త్రాగు అని ప్రభు చెప్తున్న మాట. వివేచించాల, ఆలోచించాల, స్వపరీక్ష చేసుకోవాలా. అంత పరిశుద్ధత నాకు ఉందా? నేను తినబోతున్న ప్రభు రక్తం, ప్రభు శరీరం ఎంత పరిశుద్ధంగా ఉందో, ప్రభు రక్తం ఎంత నిష్కలంకంగా ఉందో, అంత నిష్కలంకంగా నిర్దోషంగా పవిత్రంగానే ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరం కూడా అంత పరిశుద్ధంగానే ఉన్నదా? ఎక్కడైనా ఈ నెల రోజుల్లో మురికి ఏమైనా అంటిందా? పాపం ఏమైనా చేశానా? మలినం ఎక్కడైనా నాకు అంటిందా అని మనకు మనమే విమర్శించుకోవాలా, పరీక్షించుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా, సమాధాన పడాలా, శుద్ధీకరించుకొని తగినంత పరిశుద్ధత ఇప్పుడు నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. నేను రెడీగా ఉన్నాను అన్న తర్వాత అందులో చేయి వేయాలి. అది ప్రభు చెప్తున్న మాట. ఒకవేళ తగిన అర్హత లేకుండా, తగిన పరిశుద్ధత లేకుండా, తగిన శుద్ధీకరణ చేసుకోకుండా పని బాటలు ఉన్నాయి కదా, ఆ పని ఈ పని, చేలో పని, ఇంటిలో పని, ఆ పని ఈ పని బాటల మధ్యలో అంత తీరిక లేదు. ఓపికగా కూర్చొని నాకు నేనే విమర్శ చేసుకొని, నన్ను నేనే పరిశీలించుకొని, అయోగ్యమైంది నా అంటిన పాపం ఏమైనా ఉందా అని ఆలోచించుకొని, అతిక్రమాన్ని ఒప్పుకొని, కడుక్కొని, శుద్ధీకరించుకొని, తగిన పవిత్రత కలిగి అప్పుడు చెయ్యి వేస్తానికి అంత తీరిక లేదు. కొంతమంది శుక్రవారం తీరిక లేదు, శనివారం తీరిక లేదు, ఆదివారం పొద్దున్నే వచ్చి బల్లారాధన. హల్లెలూయా. మరి సిద్ధపడ్డావా? నేను సిద్ధపడ్డా. సరే, సిద్ధపడి ఉంటే నీ నోటి సాక్ష్యాన్ని బట్టి బల్లారాధన వేయటానికి నాకేం అభ్యంతరం లేదని బల్ల ఇచ్చేసేద్దాం. కానీ ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే, వివేచించకుండా మనం కన్నా బల్లలో చేయి వేస్తే జరిగేది ఏంటి అంటే, ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలగటానికే తింటున్నాడు, తాగుతున్నాడు. అదేంది? ప్రభు శరీరం తింటున్నాంగా, అవును కరెక్టే. ప్రభు రక్తం తాగుతున్నాం కదా, అవును నిజమే. కాకపోతే శిక్షా విధి కలగటం ఏంటి? శిక్ష మనకి రావటం ఏంటి? చాలామంది బల్లలో చేయి వేసి అనారోగ్యం పాలవుతారు, వ్యాధిగ్రస్తులు అవుతారు,
హాస్పిటల్ పాలవుతారు. అనేక మంది దేవుని శిక్షను పొందటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సరైన రీతిలో, యుక్తమైన రీతిలో, పద్ధతి ప్రకారం శుద్ధీకరించుకుని బల్లలో చెయ్యి వేయలా, కడుక్కోకుండా పేడకసు ఎత్తిపోసి ఇంటి ముందు అంతా కల్యాపు జల్లి చేతులు కడుక్కోకుండా ఆకలేస్తుంది అని అట్టాగే ఇడ్లీ తినేసామనుకో, ఏమైద్దమ్మా? ఏమన్నా నష్టమా? పక్క వాళ్ళని అడగండి. పొద్దున్న లేచింది, బడికి పోవాలని హడావుడిగా ఇల్లు వాకిలి ఊడిసింది. ఆ పిల్ల ఇంటి ముందు కూడా ఊడిస్తే కల్యాపు చల్లమంటే పేడ కలిపి 2 బకెట్లు అయితే కలిపి ఇంటి ముందు కల్యాపు చల్లింది. చేతులంతా పేడ, మోచేతుల దాకా పేడగానే ఉంది. అప్పుడే వాళ్ళ నాన్న ఇడ్లీలు తెచ్చి ఇస్తే హడావుడిగా పొట్లను తీసి గబా తినేసింది అనుకో, ఏమైనా నష్టమా, ప్రమాదమా, తప్పేనా? అడగండి అయ్యా, పక్కన అడగండి. ఏమన్నా నష్టమా? ఆకలైంది, తిన్నది, కడుక్కోకుండా పేడ చేతులతో తింటే ఏమన్నా తప్ప? ఏమైనా ప్రమాదమా? ఏమ్మా, కడుపుకేగా తిన్నది, ఏమైంది? హల్లెలూయా. ఏంటి ఎవరు చెప్పట్లేదు? మంచిదా చెడ్డదా? కడుక్కోకుండా తింటే మంచిదా చెడ్డదా? చెడ్డది, తప్పే కదా. ఏ సైగ చెబుతుంది కూడా తల్లిలాగా, ఒక కన్న తల్లిలాగా చెబుతున్న మాట ఏంటంటే, కడుక్కొని శుభ్రంగా చేతులు కడుక్కొని వచ్చి తిను అంటున్నాడు. శుభ్రంగా శుద్ధీకరించుకొని తిను, అప్పుడు నీకు ఏ శిక్ష రాదు అంటున్నాడు. హల్లెలూయా. కడుక్కోకుండా, శుద్ధీకరించుకోకుండా, శుభ్రం చేసుకోకుండా, వివేచించకుండా, ఇది ప్రభు శరీరం, నేను తింటుంది ప్రభు శరీరం, ఆ శరీరంలో కల్ముషం ఎక్కడా లేదు, అపవిత్రత ఎక్కడా లేదు. పవిత్రమైన ప్రభు శరీరాన్ని నేను తింటున్నా, అది నా శరీరంలో కలిసిపోవాలా, అది నా రక్తంలో మిళితమైపోవాలా. తినగా నేను ఆయన రూపాంతరం చెంది, ఆయన రూపంలోనికి మార్పు చెంది, ఆయన పోలికలోనికి నేను మలచబడి, నన్ను చూసినా ఒకటే, యేసయ్యను చూసినా ఒకటే అన్నట్టు ఉండాలి. హల్లెలూయా. ఆయన మనస్సు కలిగి, ఆయన ఆత్మ కలిగి, ఆయన పోలికలోనికి, ఆయన సారూప్యంలోనికి రూపాంతరం చెందుతూ ఉన్న ప్రక్రియలో భాగమే ఈ బల్లారాధన. ఆమేన్. ఎంత అవసరం అంటే, మనం చిన్న క్రీస్తుల వలె మారాలంటే ఈ రొట్టె తినాలా, ఈ ద్రాక్షరసం త్రాగాల. ఇది ప్రభు సారూప్యం మనలో ఏర్పడటానికి, ప్రభు పోలిక మనలో దిద్దటానికి, అందులో ఇది ఒక భాగం. అందుకే ఖచ్చితంగా ప్రభు శరీరాన్ని తినాల్సిందే, ప్రభు రక్తాన్ని త్రాగాల్సిందే. అయితే తిని తాగే ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తం, ఆ సంగతి మనకు గుర్తుంచుకోవాలి. మన కళ్ళకు కనపడుతుంది రొట్టె, మన కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది అది ద్రాక్ష రసమే, కానీ అది ఆయన శరీరంగా, ప్రార్థన అనంతరం ఆయన రక్తంగా మార్పు చెందుతుంది. అందుకని తగిన అర్హత లేకుండా, తగిన యోగ్యత లేకుండా, తగిన పరిశుద్ధత లేకుండా మనం కన్నా తిని తాగామంటే మనకి శిక్ష కలుగుతుంది. హల్లెలూయా. అందుకే కింద చెప్పారు కదా, అయోగ్యంగా ఎవరు ముట్టవద్దు, అనాలోచనతో ఎవరు చెయ్యి వేయవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించుకుని, వివేచించుకుని, అర్హత సంపాదించుకొని అప్పుడే బల్లలో చెయ్యి వేయాలి. ఆమేన్. లేదా వివేచించక చెయ్యి వేస్తే రోగులైపోతాం, బలహీనులైపోతాం, అనారోగ్యం పాలవుతాం. అందుకే దేవుడిని నమ్ముకున్నారు కదా, ఎప్పుడు స్తోత్రం, స్తుతి, ప్రార్థన అంటారుగా, మీకెందుకు వస్తున్నాయి రోగాలు?
పక్క వాళ్ళు ఎగతాళి చేస్తారు, అవమానంగా మాట్లాడతారు. హల్లెలూయా. హేళన చేస్తూ ఉంటారు. ఎగతాళి చేస్తానికి కారణం మనమే. హల్లెలూయా. ఎన్ని పనులు ఉండొచ్చుగాక, ఎన్ని బాధ్యతలు ఉండొచ్చుగాక, రోజుకు 7 సార్లు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఎవరు? అమ్మా. హల్లెలూయా. రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తాడు మందిరానికి వెళ్ళి. ఆయనకేం పనులు లేవా? మహా వేస్తే నువ్వు 7 ఎకరాలు 10 ఎకరాలు, కాకపోతే 25 ఎకరాలు వేసావేమో, ఉంటే 5 ఉన్నాయా వేసమ్మా? 5 వరిగొడ్ల 7 ఉన్నాయా? 7 కంటే ఎక్కువ పాలు పిండి పోపు కేంద్రానికి పోసి మేత అన్నీ చూడాలంటే కష్టం కదా. ఒక 5, 6, 7 వరిగొడ్లు ఉన్నాయి అనుకో. హల్లెలూయా. 7 గొడ్లు చూడాల్సిందే, ఇంట్లో పని పాటలన్నీ చూసుకోవాల్సిందే, కాదంటల్లా. నీకు కష్టమా? దావీదు మహారాజు కొన్న ఇల్లు, సంసారం, ఆయనకున్న రాజరికం, ఆయనది కష్టమా? ఎవరిది కష్టం? నీది కష్టమా? ఆయనకి ఎక్కువ కష్టమా? ఎక్కువ బాధ్యతలు నీకే ఉన్నాయా, ఆయనకు ఉన్నాయా? రాజుగారి బాధ్యత సామాన్యమైన సంగతి కాదు. లక్షల మంది సంగతులన్నీ బాధ్యతలు ఆయన మీద ఉంటాయి. లక్షల మందిని సముదాయించి ఆయనకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయా, నీకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయా? అమ్మా, ఆయనకే ఎక్కువ బాధ్యతలు. ఇన్ని బాధ్యతలుండి కూడా రోజుకి 7 సార్లు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరన్నా ఇంకొకసారి వచ్చి 8వసారి మందిరానికి వెళ్ళొద్దామా, ప్రార్థన చేద్దామా అని అడిగారు అనుకో, ఆయనకంట ఎక్కలేని ఉత్సాహం, సంతోషం. మందిరం కాడికా, ప్రార్థనకా, పదాంపా అంటాడంట. ఎంత సంతోషంగానో వెళ్దాం అంటాడు. నేను ఇప్పటికి 7 సార్లు పోయి వచ్చా చర్చికి, మళ్ళీ ఇప్పుడు నువ్వు రమ్మంటావేంటి, నేను ఏడొచ్చేది అనడంట. హల్లెలూయా. 8వసారి కూడా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా నేను వస్తా, పద ప్రార్థనకే, మందిరానికే వెళ్దాం పద. ఎంత సంతోషంగా మందిరం అంటే చాలు, చర్చి కంటే చాలు, ప్రార్థన కంటే ఎంత సంతోషమో. ఎందుకని ఆయనకి అంత సంతోషం? మందిరం విలువ తెలుసు కాబట్టి. దేవునితో సంభాషణ చేయటం, దేవునితో స్నేహం చేయటం, దేవునితో సహవాసం చేయటం విలువ తెలుసుకున్నాడు కాబట్టే 7 సార్లు వెళ్ళిన 8వసారి వెళ్దాం పద అనేది. ఏం తెలిసింది ఆయనకి? ఏంటంటే లక్షల మందిని పరిపాలించటం తేలికైన పని కాదు. హల్లెలూయా. ఒక్కలు కాదు, ఎంతమంది అయ్యా భార్యలు? ఎంతమంది దావీదు గారికి? హల్లెలూయా. కొడుకులు ఎంతమంది? ఒరే నయను, ఒక్క భార్యతోటే యాగలేక ఆమె అడిగే మాటలకి, ఆమె చేసే శాస్త్రలకి, హల్లెలూయా హల్లెలూయా, భరించలేక ఎందుకు చేసుకున్నాను రా దేవుడా ఈ పెళ్ళి? అందరిలాంటి భార్య కాదు నా భార్య. హల్లెలూయా. తాళి కట్టాను అనుకుంటున్నాను కానీ తాళి కాదు, తలకి తలకూరు పెట్టినట్టు ఉంది నాకు. తగలబడుతున్నా, శ్రమల మధ్యలో తగలబడుతున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమందో బెదర్లు ఉన్నారు. హల్లెలూయా. కాస్త ఆలస్యం అయితే చాలు, ఇప్పుడు దాకా ఎక్కడ వచ్చావు, టైం ఎంత అయింది, ఏడకు పోయావు, నేను చెప్పమన్నది తెచ్చావు అసలు? ఊరి బాబోయ్, మామూలు టార్చర్ కాదు. ఒక్క భార్యతోటి యాగలేక ఏడుతుంటే ఈ మహానుభావుడికి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది భార్యలు ఉన్నారు. కొడుకులు కూడా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. యశవంటి కొడుకులంటే తండ్రి సావక తలికి ఈడు చస్తే బాగుండు,
ఆ సింహాసనం మీద నేను ఎక్కి కూర్చుంటా. ఇన్ని సావు కొట్టేసి నేను సింహాసనం ఎక్కాలని సావక తలికి సింహాసన అధికారం కాంక్షతోటి తండ్రిని తరిమి 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 అడవి పాలు చేశారు. అలాంటి కొడుకులు సామాన్యమైన కొడుకులు కాదు. మరి అట్లాంటి కొడుకులు ఉన్నారు, ఎంతమంది కూతుర్లు ఉన్నారు, భార్యలు ఉన్నారు, లక్షల కాలుబలం సైన్యం ఉంది, అందరినీ చూసుకోవాలి, రాజ్యంలో పరిపాలన అందరికీ చేయాలి. మరి ఎట్టా ఇన్ని పని బాటల్లో ఇన్ని బాధ్యతల మధ్యలో ఈయనకి 7 సార్లు చర్చికి వెళ్తానికి తీరిక దొరికిందా? దొరికింది. తీరిక ఉంటుందా? ఉండదు. కానీ ఎట్టో కట్ట వెసులుబాటు చూసుకుని ఎట్టో కట్ట ఏదో ఒక రీతిగా వీలు చూసుకుని 7 సార్లు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎవరన్నా పోయి అడిగారనుకో, ఏయ్యా పని బాట లేదా? ఆదివారం ప్రార్థన పోయి ఎత్తివి సాలదా? మళ్ళీ శనివారం ప్రార్థన అంట, శుక్రవారం ప్రార్థన అంట, మంగళవారం ఉపవాస, బుధవారం స్త్రీల కూటం అంట, ఇంకా తర్వాత హల్లెలూయా గురువారం వల్లపల్లి కూటం అంట, ఇంకొక రోజు ఇంకొక ఊరిలో కూటం అంట, ఇంకా లేచిన కానిచ్చి ఇంక అదే పనేనా? హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని బాధ్యతలుండి కూడా ఆయన రోజుకి 7 సార్లు మందిరానికి ఎందుకు వెళ్తావు రాజు, నీకేం పని లేదా, రెండో పని ఏం లేదా అని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏం తెలుసా? అవును, అన్ని పనుల మధ్యలో ఇన్ని బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే నా బుద్ధి జ్ఞానం సాలదు, నా కండబలం సాలదు, నా పనివారి సలహాదారులు ఇచ్చే సపోర్టు సాలదు, నా సొంత తెలివితేటలతోటి నేను కానీ ఈ పని ప్రారంభిస్తే ఎక్కడి దాకా కొంత దాకానే చేయగలుగుతా, కానీ నా వల్ల కాదు. హల్లెలూయా. శారీరకంగా టార్చర్, మానసికంగా టార్చర్, అన్ని రీతులుగా ఆయనకి వ్యతిరేకత, పోరాటం, ఇబ్బందే. మరి ఇన్ని కోణాల్లో ఇన్ని రీతులుగా ఆయన జయించి పరిపాలించగలుగుతున్నాడు అంటే దేశమంతా నిశ్చింతగా నిబ్బరంగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నారు జనం అందరూ. అంటే ఆయన ఎంత బాగా పరిపాలిస్తున్నాడో కదా. అవును, చేయగలుగుతున్నాడంటే కారణం ఆయన దేవుని సహాయం కోసమే 7 సార్లు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను బలపరచు, నిన్ను బట్టి నేను ఏదైనా చేయగలుగుతా, నీ సహాయం కావాలి, నీ ఆలోచన కావాలి, నీ జ్ఞానం కావాలి, నీ నడిపింపు కావాలి, ఏం చేయమంటావో చెప్పు. సమస్య వచ్చింది, ఎలా చేయాలో నాకు అర్థం కావట్లే, చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి దైవ జ్ఞానం కావాలి, శారీరకమైన జ్ఞానం కాదు. ఈ లోక సంబంధమైన తెలివితేటలు పనికిరావు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. హల్లెలూయా. అందుకని దేవుని జ్ఞానం, దేవుని నడిపింపు కోసం, దేవుని సహాయం, దేవుని సలహా కోసం రోజుకు 7 సార్లు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ప్రతిదీ దేవుణ్ణి అడిగి ఆలోచన తీసుకొని ఆయన చెప్పినట్టే చేస్తాడు. అందువల్లనే ఆయనకి ఎదురు లేదు, తిరుగు లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, అన్ని స్థితిగతుల్లో ఆయన జయం పొందాడు. ఆమేన్. ఎంత ఖచ్చితంగా దేవుని మాట కోసం కనిపెట్టుకొని ఉంటాడు అంటే ఆయన ఒకరోజు యుద్ధానికి వెళ్ళాలి. ప్రభువా యుద్ధానికి వెళ్ళాలి కదా, శత్రువుల మీద జయం పొందాలి కదా. అవును, యుద్ధానికి ఎప్పుడు వెళ్ళమంటావు? నేను చెప్తా. సరే, ఆ చెట్టు చోటన
మోహరించి సైన్యమంతటిని అలాగ మోహరించి రెడీగా సిద్ధం చేసి పెట్టు. ఓకే, ఆ చెట్టు ఆకు ఎప్పుడు కదులుద్దో కనిపెట్టు. ఆకు కదిలింది అని అంటే రెడీ, ఇంక ఇప్పుడు టైం వచ్చింది, నేను నియమించిన యుద్ధ సమయం వచ్చింది, ఇంకా యుద్ధానికి వెళ్ళాలి అని గుర్తు. సరే ప్రభువా, సైన్యాన్ని తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర అక్కడ రెడీగా పెట్టాడు. ఆ ఆకు కళ్ళే చూస్తున్నాడు. చెట్టు ఆకులు ఎప్పుడు కదులుతాయా అని కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. చూశాడు. గంటల తరబడి కనిపెట్టుకుని ఉంటే ఆకులు కదిలి, ఎప్పుడైతే ఆకులు కదిలిందో వెంటనే రెడీ, 1 2 3 యుద్ధ సైన్యం బయలుదేరింది. యుద్ధానికి వెళితే శత్రులంతా ఓడిపోయారు. దావీదుకు ఆ యుద్ధంలో విజయం కలిగింది. ఆమేన్. అంటే మన సొంత సమయాలు వేరు, మనం అనుకునే టయాలు వేరు, దేవుడు అనుకునే సమయాలు వేరు. మన సొంత నిర్ణయించినప్పుడు మనకు నచ్చిన సమయంలో మనం చేస్తే అందులో ఫెయిల్ అయిపోతాం. అట్ట కాదు, దేవుడు నియమించిన సమయం ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక విత్తనం వేయాలన్నా, ఇంకా దేనికమ్మా పెన్షన్ డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఒక టైం ఉంటుంది. హల్లెలూయా. చాలా మందికి ఇవాళ పెన్షన్ దొరికింది, కొంతమందికి దొరకల. అంత మాత్రం నిరాశపడితే ఎట్ట? ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, నియమిత కాలం ఉంటుంది. హల్లెలూయా. ఆ కాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. అందుకని దేవుడు నియమించిన సమయం వేచి ఉండాల, ఎదురు చూడాల, కనిపెట్టుకుని ఉండాల. సరి అయిన సమయంలో ఖచ్చితంగా ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన ఏ పనైనా, అది ఎంతటి పనైనా చేసి తీరుతాడు. ఆమేన్. ఆడిన మాట తప్పని దేవుడు. ఆమేన్. అన్నదాన్ని, ఆయన పలికిన మాటని నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. కాబట్టి ఆయన 7 సార్లు ప్రార్థన చేశాడు. అంత గొప్ప భక్తుడు ప్రార్థనలో ఒక మాట వాడతాడు. 51వ కీర్తనలో, దేవా, మరొక మాట మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, దేవా, నా అంతరంగంలో నీకు విరోధమైనది ఏదైనా ఉన్నదేమో పరిశీలించి, నాలో పాపం ఏమైనా ఉందేమో, ఏమైనా నీకు వ్యతిరేకంగా ఏమైనా చేశానేమో పరిశీలించి తెలుసుకోయ్యా, ఏదైనా వ్యతిరేకత ఉంటే దాన్ని తీసేయ్యా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంత గొప్ప భక్తుడు ఏంది దేవునికి విరోధమైన పని చేయటం ఏంటి? ఏమో, హల్లెలూయా, తెలియక నేను ఏమైనా తప్పు చేశానేమో, నా హృదయంలోకి తొంగి చూసి విరోధ పాపం ఏమనంటే దాన్ని కడిగేసేయి, తుడిసేసేయి, నన్ను శుద్ధీకరించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని భక్తుడు అంటున్నారు కదా, ఏమని? అనాలోచనతోటి ప్రభు శరీరం అని వివేచించక ఈ రొట్టె తిని ద్రాక్షరసం త్రాగేవాడు తనకు తానే శిక్షావిధి కొలగటానికే తిని తాగుతున్నాడు. అంటే వివేచించాల. ప్రభు శరీరం తినబోతున్నాం, రేపు ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. అందుకే మనం ఏం చేయాలంట? వివేచించాల, స్వపరీక్ష చేసుకోవాలా, మనకు మనమే పరిశీలించుకోవాలా. ఏం మాట మాట్లాడాను, కరెక్టేనా? దేవుని దృష్టికి అది అనుకూలమేనా? నేనేం పని చేశాను, అది దేవుని దృష్టికి మంచిదేనా? దేవునికి విరోధమైందా? నేనేం ఆలోచించాను, అది దేవుని దృష్టికి అనుకూలమైందా, వ్యతిరేకమైందా? మనకు మనమే పరిశీలించుకోవాలి. అందుకే ఆయన ప్రార్థనలో మరొక మాట వాడతాడు. ఏమని? దేవా, నా హృదయ ధ్యానము, నా మనసు యొక్క ఆలోచనలు, నా నోటి మాటయు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. కాబట్టి నా నోటి మాట అది నీకు అనుకూలంగా ఉండాలా, నా హృదయ ధ్యానం అది నీకు అనుకూలంగా, నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు ఉండాలి. అట్లా
అట్లా చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే మనకు మనమే పరిశీలించుకోవాలి. ఈ 3 దినాల శుద్ధీకరణ కోవటం కారణం ఏంటంటే స్వపరీక్ష చేసుకోవటానికి, మనకు మనమే వివేచించుకోవటానికి, మనకు మనమే శుద్ధీకరణ చేసుకోవటానికి. ఏమో ఈ నెలలో ఎక్కడ జారిపోయామో, ఏ విషయంలో తప్పు చేశామో, ఎక్కడ మురికి మనకు అంటిందో పరిశీలించుకొని, పరిశుద్ధపరచుకొని, శుద్ధీకరించుకొని సిద్ధపడే కోవటమే శుద్ధీకరణ కోవటం. హల్లెలూయా. అయినా ఏం ఘోరాలు మనం పెద్ద పాపాలు చేయలేదు కానీ అక్కడక్కడ చిన్న చిన్నయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం, చూడండి. అందులోని 27వ వచనం, 11వ అధ్యాయంలోని 27వ వచనం. అపరాధి అవుతాం. మొదటి మాట ఏమో శిక్షావిధి కలగటానికే తిని తాగిన వారం అవుతాం. 2 అపరాధం అవుతున్నాం. అందుకని అయోగ్యంగా తీసుకున్నాం. చేతులు కడుక్కోకుండా, హృదయాన్ని కడుక్కోకుండా, మనస్సును శుద్ధి చేసుకోకుండా అయోగ్యంగా ఉండి కూడా తీసేసుకున్నాం. అందువల్ల అపరాధులం అవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి. ముప్పై 32వ వచనం చూడండి. 32వ వచనం, 1 కొరింథీ పత్రిక 11:32. మనకు మనమే తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. అంటే చేతులు కడుక్కోకుండా, యోగ్యత సంపాదించుకోకుండా, మనకు మనమే వివేచించకుండా, శుభ్రం చేసుకోకుండా చెయ్యేస్తే శిక్షా విధి కలుగుతుంది అని ఇందాక చూసాం. అవును, ఈ శిక్ష ఎందుకు కలుగుద్దంటే లోకం అంతటికి దేవుడు తీర్పు తీరుస్తాడు కదా. అప్పుడు నీకు తీర్పులోనికి నువ్వు రాకుండా ఇప్పుడే ఆ శిక్షా విధి కలుగుతుంది. హల్లెలూయా. లోకమంతా తీర్పులోనికి వచ్చినప్పుడు లోకంతో మనం తీర్పులోనికి రాం. సింహాసనం ఎదురుగా నిలబడినప్పుడు ఒక్కొక్కరిని పేరుని పిలిచి తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళతో పాటు మనం తీర్పులోనికి రాం. ఎందుకని? ఇప్పుడే విమర్శ చేసుకుంటున్నాం, మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం, మనకు మనమే వివేచించుకుంటున్నాం. తప్పు దొల్లింది కాబట్టి అర్థం చేసుకుని తప్పుకి క్షమాపణ అడుగుతున్నాం. మనకు మనమే శుద్ధీకరించుకుంటున్నాం కాబట్టి జారిపోయి తప్పు అయింది క్షమించమని అడుగుతున్నాం. కనుక మనకి శిక్షా విధి ఇప్పుడే కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది, చాలా మంది పెద్ద పెద్ద భక్తులు కూడా చనిపోకముందే శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. పెద్ద భక్తులు కూడా. ఎందుకని అంటే మరణం తర్వాత తీర్పులోనికి వాళ్ళు రారు. తెలిసి తెలియక నోరు జారో, చెయ్యి జారో, ఆలోచనలో జారో, ఎక్కడో తప్పు చేస్తే ఆ శిక్షా విధి బ్రతికి ఉండగా శరీరం మీదే వస్తుంది. ఆత్మకు శిక్ష వాళ్ళకు ఉండదు. ఆ తీర్పులోనికి వాళ్ళు రారు. అందుకనే గొప్ప భక్తుడు భక్త్ సింగ్ గారు 13 సంవత్సరాల పాటు నోటి మాట లేకుండా మౌనంగా మంచంలోనే పడి ఉన్నాడు. ఆయనకి అందరూ పరిచర్య చేస్తానే ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. చాలామంది సేవకులు 13 ఏళ్ళు పరిచర్య చేశారు. కోమాలోనే 13 ఏళ్ళు ఉన్నాడు. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 13 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన మరణించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఐపీసీ ఇండియా పెంతెకోస్ట్ చర్చి ఫౌండర్ ఆయన పిఎం సామ్యుయల్ గారు అని. ఆయన 3 నెలలు మంచంలోనే ఉన్నాడు.
3 నెలల పాటు మంచంలోనే, అన్నీ మంచంలోనే ఉండి 3 నెలల తర్వాత అప్పుడు చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి యేసన్న గారు కూడా కాలు ఇరిగి కొన్ని రోజులు మాత్రమే, 20వ తారీఖు ఆయన బాత్రూంలో పడిపోయాడు, కాలు ఇరిగింది. తర్వాత మోహన్ సి లాజరస్ గారు 3 డాక్టర్లను పిలిపించి అక్కడి నుంచే తీసుకుని వచ్చాడు, కట్లేపిచ్చారు, మంచంలోనే ఉన్నాడు. జూలై 20వ తారీఖున పడ్డాడు, ఆగస్టు 12వ తారీఖున ప్రాణం విడిచాడు. ఎన్ని రోజులు అయింది? 20వ తారీఖు పడ్డాడు, 12వ తారీఖున చనిపోయాడు. అప్పుడు మేము కూడా వెళ్ళాం, 12వ తారీఖు ఆయన చనిపోయినప్పుడు వెళ్ళి చూసి వచ్చాం. అంటే అదొక 10, ఇదొకటి 22 రోజులు బాధపడ్డాడు. పసికర్లు అయిపోయినాయి, కళ్ళన్నీ పచ్చగా వచ్చినాయి. అందరినీ పాట పాడండి అని చెప్పి పాడించుకుంటూ దేవుని అనుమతితోటే ఆయన పిలుపు మేరకు ఆయన కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇట్లాగా చివరి దశలోకి వచ్చేసరికి గొప్ప భక్తులు కూడా ఇంత శిక్ష ఎందుకు వస్తుంది అంటే, రేపు తీర్పు వాళ్ళ తీర్పులోనికి రారు, మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతారు. కాబట్టి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఆ శిక్షా విధి ఇక్కడే కలుగుతుంది. హల్లెలూయా. మనం కూడా అదే రీతిగా మరణంలో నుంచి జీవంలోకి దాటాలి. కాబట్టి ఎప్పటికప్పుడు మనమే విమర్శించుకొని, మనమే పరిశీలించుకొని, పరిశుద్ధపరచుకొని, శుద్ధీకరించుకొని పరలోకం వెళ్ళాలి. అందుకే ఈ 3 దినాలు శుద్ధీకరణ కోటం. పక్క వాళ్ళతో చెప్పండి, అవసరమేనా? ఇది అనవసరం అంటావా? ఏ చర్చిలో లేదు, ఇది ఉబెద్రంగా ఉంది. 3 రోజులు బల్ల కోసం సిద్ధపాటంట, ఉపవాసం అంట, కడుపు కాల్చుకోవాలంట. ఎవడుంటాడు తినకుండా? ఎత్తుకు 3 పళ్ళాలు, 3 రోజులు 3 మూళ్ళు 9 పళ్ళాలు ఎగిరిపోవాల్సింది ఆగిపోతున్నాయి. హల్లెలూయా. ఒకళ్ళ సంగతి మనకెందుకు కానీ, మనం బైబిల్లో చదువుతున్నది, మనం నేర్చుకున్నది అది. హల్లెలూయా. అనవసరంగా మనం ఉపవాసం ఉంటలా, అవసరమయ్యే ఉంటున్నాం. మనం పరలోకం పోవాలనుకుంటున్నాం కాబట్టి మనకు తప్పకుండా ఇది అవసరం, అందుకని మనం ఉంటున్నాం. వాళ్ళు ఏమయ్యా పరలోకం వెళ్ళాలి కదా, మరి ఎన్ని సిద్ధపాటు, శుద్ధీకరణ అన్నీ రెడీ అవ్వటం అవసరం కదా. హల్లెలూయా. వెళ్ళినప్పుడు చూద్దాంలే. అదేంది పాస్టర్ గారే అడుగుతుంటే, ఏమయ్యా మనం పరలోకం వెళ్ళాలి కదా ఏంటంటే, ఎవడండి పరలోకం పోయేదాకా అంత పవిత్రంగా అంత నిష్టగా ఎవడు ఉంటున్నాడండి? మనం ఏడపోతాం పరలోకం? అయ్యో పాస్టర్ గారే ఆ మాట అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయనకి పరలోకం వెళ్తానని నమ్మకం ఆయనకి లేదు. అంటే దానికి చాలా నిష్ట, నియమం, క్రమం, కట్టుబాటు అన్నీ ఉండాలా. అంత నిష్టగా ఎవడుంటాడు? ఉండేది కాదు, అది పోయేది కాదులే, ఏదో ఉన్నంతకాలం అట్టట్ట అంటున్నాడు. అయ్యో, అంటే ఈయనకి ఒక నిరీక్షణ లేదు, ఒక నమ్మకం లేదు. ప్రియులారా, మనకు ఒక నమ్మకం ఉంది. నేను పరలోకం గ్యారంటీకి పోవాలన్న వాళ్ళు చేస్తండి. నేను గట్టిగా పరలోకం వెళ్ళాలి అన్నవాళ్ళు ఆశ ఉంది, వెళ్ళాలి, అందుకే ఈ భక్తి అంతా. అంతేనా? హల్లెలూయా. ఖచ్చితంగా వెళ్ళాలి. మనలో ఎవరు తప్పి నరకానికి వెళ్ళకూడదు, దారి తప్పి పాతాళానికి పోకూడదు. దేవుడు నిన్ను సృష్టించింది నరకానికి పంపించటానికా? పళ్ళు కొరుక్కుని నెత్తి నోరు కొట్టుకుని వాయ్యో 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 అని అరస్తానికా నిన్ను దేవుడు పుట్టించింది? లేదు, నిన్ను రక్షించుకుంది ఆయన ఒడిలో కూర్చోబెట్టుకోవటానికి. ఆమేన్. అందుకోసం సిద్ధపడాలా. అందుకోసమే సరైన భక్తి చేసి మనం దేవుని కోసం సిద్ధపడాలా. హల్లెలూయా. ఎట్టో కట్టలే అంటే నామకార్థ భక్తి చేసేవాళ్ళు చాలా చోట ఉన్నారు, గొట్టలుగా ఉన్నారు. వాళ్ళతో పాటు మనం పోల్చుకోవద్దు, కానీ మనం గట్టిగా ప్రయత్నం చేసి పరలోకం వెళ్ళేదాకా జాగ్రత్తగా ఉండాలి.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపవిత్రమైన దానిని ఏది ఉంచుకోకూడదు. హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి. రోమపత్రిక 14:5. ఒకడు, అయ్యా మైక్ ఉందా? చదువు. స్లోగా చదవాలి, స్పీడ్గా అయితే అర్థం కాదు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. చాలు. ఒక ఆయన అంటాడు, సోమవారం మంచిది కానీ మంగళవారం మంచిది కాదు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, గురువారం మంచిదే కానీ శుక్రవారం మంచిది కాదు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, శనివారం అసలు అంతటికంటే మంచిదే కాదు అంటాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, ఏ రోజు మంచి రోజు అని. ఏ వారం అయితే మంచి రోజు? ఆదికాండం 1:31. చదవండి, ఎవరు అయినా పర్లా. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలు. దేవుడు ఏదైతే చేశాడో, సోమవారం చేసింది ఆయనే, శనివారం చేసింది ఆయనే, అన్ని వారాలు చేసిన ఆయన వెనక్కి తిరిగి చేసిందంతా చూస్తే ఆయన దృష్టికి, ఆయన కళ్ళకి యావత్తు మంచిదంట. ఎంత మంచి అంటే చాలా మంచిగా ఆయన కళ్ళకు కనపడింది. మరి వీళ్ళ కళ్ళకి ఏమొచ్చింది అమ్మా? వీళ్ళ కళ్ళకి ఏమొచ్చింది? మంగళవారం మంచిదిగా కనపడతలేదు వీళ్ళకి, శనివారం మంచిదిగా కనపడలేదు. హల్లెలూయా. తేడా ఏదో ఉంది కదా. హల్లెలూయా. ఎక్కడ తప్పు జరిగిందంటావు? ఆయన కళ్ళల్లో దృష్టిలో లోపం ఉందంటావా? వీళ్ళ కళ్ళలో దృష్టి లోపం ఉందా? ఏడ తప్పు ఎక్కడుంది? హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, మధ్యాహ్నం 12:35 మంచి లగ్నం. హల్లెలూయా. మరి పొద్దున్నే పొద్దున్నే మంచిది కాదు. హల్లెలూయా. కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం, ఆ అమ్మాయి పెద్ద మనిషి అయింది. దేవా, 4-5 నెలలు చర్చికి వెళ్తే కనికరించి నా బిడ్డకి పెద్ద మనిషిని చేసావు, పుష్పవతి ఎత్తడి చేసినందుకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చెయ్యాలి. అవన్నీ పక్కన పెట్టి నేరుగా ఏం చేసింది అమ్మ? ఏమేం చేసింది? ఆయన కాడికి పోయింది. దేవుడు సృష్టించిన వాటిలో అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది నిజమా, అది అబద్ధం. మీరు ఆయనేమో చచ్చిపోతారు, నిత్యముగా చచ్చిపోతారు అంటే ఈ మనిషి ఏమంటున్నాడు? మీరు సావనే సావరు అన్న. అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. వాడి సంతానం కాడికి వెళ్ళిపోయి, ఏమండి పంతులు గారు, ఏంటి సంగతులు? ఎన్ని గంటలకు పెద్ద మనిషి అయింది మీ అమ్మాయి? మరే 10:37 అయ్యో, చెడిపోయిన గడియల్లో పెద్ద మనిషి అయింది. పెద్ద మనిషిని చేసింది ఎవరు?
దేవుడు అంట చెడిపోయిన గడిలో ఏమని పెద్ద మనిషిని చేశాడంట. ఇప్పుడు ఈ పంతులు గారు ఏం చేస్తాడంట, 10,000 తెచ్చుకో కట్నం, దినుసులు ఒక 2,000 తెచ్చుకో, ఈ చెడిపోయిన గడిని నేను మంచి గడికి చేస్తా. ఏం చేస్తాడు, శాంతి చేస్తాను అంటున్నాడు. సరేనయ్యా చెయ్యయ్యా, 10 కాదు 14,000 అయినా ఇస్తానని ఇచ్చి చేశారు. హల్లెలూయా, శాంతి చేశారు. అంతే సంగతిలో చిత్తగించవలన. సంవత్సరం అయి దాటిపోయింది, ఎంతవరకు మళ్ళీ ఆనవాలే లేదు. ఏంటమ్మా ప్రార్థన రావట్లేదు, ఏడయ్య కుదరట్లా. హల్లెలూయా, అసలు సంగతి ఏంటంటే ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమై ఉంటుందమ్మా కృపమ్మ, తేడా ఏడ జరిగి ఉంటుంది అంటావు. అబద్ధికుని మాట విని అది చెడిపోయింది, ఇది పాడైపోయింది, ఇది మంచిది, అది మంచిది కాదు. మనం ఎవరం, సృష్టికర్త కళ్ళకి, సమస్తాన్ని సృష్టించిన దేవునికి యావత్తు మంచిదిగా కనపడితే మంచి రోజు చెడ్డ రోజా ఎంచటానికి నువ్వెవరు, నేనెవరిని అయ్యా? హల్లెలూయా. తిక్కల పని చేస్తే ఆయన కోపం వచ్చింది కావాలా? హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూపు తర్వాత కొన్ని నెలలే ఇక్కడ ప్రార్థనకు వచ్చింది. కొన్ని నెలల పాటు ప్రార్థనకు వస్తే దేవుడు కనికరించి ఆశీర్వదిస్తే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, అక్కడికి వెళ్ళి అడిగితే, అబ్బెబ్బెబ్బే దేవుడు పొరపాటున చెడిపోయిన గడియలో పెద్ద మంచి చేశాడు, అది కరెక్ట్ కాదు, నేను మంచి గడియని చేస్తాను అని మార్చేస్తానండి. చేసేసరికి ఆయనకు కోపం వచ్చింది కావాలా? సంవత్సరం దాటిపోయింది కానీ ఇంతవరకు ఇంకా ఆలు పోలు ఇంకేం లేదు, ఇంక అంతే. అట్టాగే మళ్ళీ ప్రార్థన చెయ్యయ్యా అంటున్నాం ముసలాం. చేద్దాంలే. హల్లెలూయా, హల్లెలూయా. మరి చేసింది తప్పని ఒప్పుకొని, పొరపాటు జరిగిందయ్యా, సంతానం ఇచ్చినా, పెద్ద మనిషిని చేసినా, ఇంకా వర్షం కురిసి ఇచ్చినా, ఏది చేసినా ఆయన చేస్తే తప్ప ఎవడి వల్ల కాదే. సృష్టికర్త ఆయన చేతిలో పని అయితే మనం ఏమాత్రం వాళ్ళం. హల్లెలూయా. ఆయన కోపం వచ్చి ఉంటుంది, ఆగిపోయింది. హల్లెలూయా. దేవుడు ఇచ్చే బిడ్డని, ఇద్దరు ఉన్నారు కదా సాలతో, మూడో పిల్ల ఆడపిల్ల అంటున్నారు, ఇంకెందుకు తీసేద్దామా, పారేసేయి. ఇంకా కనక తల్లికి ఏం పిల్లండి అంటే, ఈ ఆడపిల్ల అన్నారు. అయ్యో అట్టయితే ఇంకెందుకు తీసేయండి, అబార్షన్ చేసేయండి. గొంతు కోసి ఆపరేషన్ చేసి అవతలేస్తున్నావు, నరహత్య చేస్తున్నావు. దేవుడిచ్చే బిడ్డని సంతోషంగా తీసుకొని సాకం చేత కాకపోతే ఇంకెవరికన్నా ఇత్తే సాక్కుంటారు పిల్లలు. దేవుడిచ్చే దాన్ని కాలితోటి ఆయన చేతిలో నుంచి వస్తాను బిడ్డని కాలి కొద్ది ఒక తన్ను దంతున్నావు, మట్టి పాలు చేస్తున్నావు. ఇచ్చే దేవుని చేతిలో నుండి వస్తున్న బహుమానం, దేవుడే ఆశీర్వదించి నీకు ఇస్తున్న బహుమానాన్ని కాలి కొద్ది ఆయన చేతిని దంతున్నావు, ఆ బిడ్డ పోయి మట్టిలో పడుతున్నాడు, మట్టి పాలు చేస్తున్నావు. మంచి పనేనా అది? అబార్షన్ చేయటం అంటే దేవుడిస్తేనే సంతానం, ఇచ్చే సంతానాన్ని అబార్షన్ చేస్తున్నావు అంటే చేతిలో నుంచి వస్తున్న బహుమానాన్ని సంతోషంతో స్వీకరించే బదులు ఆయన చేతిలో ఉన్న బిడ్డని శాంతని చేతి దాకా రాకుండా కాలుతో దాన్ని ఎత్తున్నావు ఆయన చేతిని. కోపం వచ్చుద్దా ఏమ్మా? దేవుడికి కోపం వచ్చుద్దా, సంతోషం వచ్చుద్దా? మా బిడ్డ మంచి పని చేసింది, ఆడపిల్లలు ఇంతమంది అయితే ఆడ సాగుతామని కాలి కొద్ది దాన్ని అబార్షన్ చేసేసింది అని దేవుడు సంతోషపడతాడా, కోప్పడతాడా? హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే అదేముందిలే, అందరూ అబార్షన్ చేస్తారు, మేము కూడా చేసాము ఆడపిల్లలని, ఇద్దరు జాలే, మళ్ళీ 3 4 అంటే ఆడ సాకేం, ఏం పెట్టి సాకేం, అందుకనే అబార్షన్ చేసాం. అది పెద్ద తప్పేముంది? వారికి చేసింది తప్పు అని కూడా తెలియట్లా. హల్లెలూయా. గమనించండి, శుద్ధీకరణ కోటలో మనం శుద్ధీకరించుకోవాల్సింది ఏంటంట? మంచి రోజు చెడ్డ రోజు అని ఏమైనా ఎంచావా? ఎడన్నా చూసావా?
ఎక్కడైనా అడిగి వచ్చావా? అడగండి, పక్క వాళ్ళని అడగండి. అయితే నువ్వు తప్పు చేసినట్టే ఒప్పుకో. మర్యాదగా దేవుని ఎదుట చేసింది తప్పు అని ఒప్పుకో, కడుక్కో, శుద్ధీకరించుకో. హల్లెలూయా, హల్లెలూయా. మంచి రోజు చెడ్డ రోజు చూడకూడదా? పక్క వాళ్ళని అడగండి, చూస్తే కూడా తప్పేనా? మంచి గడియ అదే ఇంకేంటి ఏంటి ఉంటాయి, ఇంకా మిగతా అన్నీ ఇంకా మీకు తెలిసినాయి కదా. ఏంటి అమ్మ? పొద్దెదురా పొద్దెనుక, ఏంటయ్యా? పొద్దు ఎదురా సొక్క ఎదురా, ఏందంటారు అది? హల్లెలూయా. సొక్క ఎదురొచ్చింది, ఇప్పుడు పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇదిగో ఎడం కాలు పెట్టేవి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టాలా? అమ్మాయి అమ్మాయి ఆగు ఆగు, ఇంకా ఏం చేయాలంట? ఇంకా ఏంటో చేస్తారు. చెప్పుతోనో శాటతోనో చీపిరితోనో దిట్టు తీయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన బిడ్డని, ఆయన ఇస్తే చేత్తో ఆశీర్వాదంగా పొందుకున్న బిడ్డని తిట్టు తగలకూడదని ఊరు బొట్టున ఊరెడల్పున పెద్దది పెట్టేసేసేసారు. హల్లెలూయా. దేవునికి కోపం రేపే పనులే తప్ప, దేవునికి బాధ కలిగించేదే తప్ప మరొకటి కాదు. పాస్టర్ గారు పైకి వెళ్ళాడు, 40 రోజులైంది, ఉపవాసం ముగించలేదు, కిందకి ఇంకా దిగి రాలేదు. ఈ కింద ఉన్న విశ్వాసులందరికీ కడుపులో మండుతుంది. ఎన్ని రోజులు ఆయన నా దగ్గరికి రాకుండా ఉండేది, అక్కడే ఉంటాడేంది? ఇంకొక ముసలి పాస్టర్ అన్నాడు, ఏమండి అహరోను పాస్టర్ గారు, ఈ మోషే పాస్టర్ గారు పోయాడో ఉన్నాడో తెలియదు, మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఇదే అని మేము మొక్కుకోవటం కోసం ఒక దూడ పిల్లం చేయండి అని చెవులు ముక్కులు అన్నీ బంగారం తెచ్చారు. పోత పోసిన ఆవు దూడను తయారు చేశాడు అహరోను పాస్టర్ తాత. అందరు కలిసి దానికి మొక్కి దండం పెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆవు దూడ, నువ్వేను మమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇక్కడ దాకా తప్పించి రక్షించి నడిపించి మా నాయకుడు నువ్వేను అంటున్నారు. ఎంత అన్యాయం! హల్లెలూయా. యెహోవా దేవుడా, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న దూడ? ఐగుప్తు నుంచి ఇంత దూరం నడిపించింది ఎవరు? మరి వీళ్ళేమంటున్నారు? కరెక్టేనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు తెలియకనే తప్పు చేయటం జరుగుద్ది. పక్క వాళ్ళు చేశారు, మంచి రోజు చెడ్డ రోజు, తిథులు నక్షత్రాలు, సుక్క ఎదురు సుక్క వెనక ఏంటేంటో వాళ్ళు చెప్పారు, మేము కూడా చూసాం. హల్లెలూయా. ఇంకా పెళ్ళి పెట్టుకోవాలా? ఏ రోజు అయితే మంచిదో చూడము, పలానా తారీఖు అయితే మంచి రోజు అని ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు చూడు. ఆ ఊర్లో పెళ్ళి, ఈ ఊర్లో 2 పెళ్ళి, ఈ మూలలో ఒక పెళ్ళి, అన్ని చోట్ల అక్కడే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ అక్కడ చూసుకుని వచ్చిన ఖాతాలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి రోజు అంట, ఆ రోజు పెళ్లి చేస్తే బాగా కలిసి వచ్చుద్దంట. తిథులు నక్షత్రాలు చూసి వచ్చిన, పెళ్ళి పెట్టుకొని పెళ్లి చేసిన ఆ పెళ్ళిళ్ళన్నీ చల్లగా, ఏమ్మా 6 పూల 7 కాయల అట్ట వృద్ధితులతోనే ఉన్నాయి కదా. అది సంగతి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలం గుర్తించుకోవాలి. హల్లెలూయా. 14:23 చూడండి. రోమాపత్రిక 14:23. రోమాపత్రిక 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పు పొందును.
విశ్వాసమూలము కానిదేదో అది పాపము. హల్లెలూయా. అనుమానించేవాడు అది తిన్నాడనుకో అతనికి పాపం కలుగుద్ది. ఏం తింటే? విగ్రహానికి అర్పించినది దాన్ని తినకూడదు. దేవుని బిడ్డలైన వ్యక్తులు దేవునికి అర్పించింది కాదు, అది ఒక విగ్రహానికి అర్పించిన దానిని తినకూడదు. ఈ వ్యక్తి పోయి అనుమానంగానే ఉంది, ఇది ఎన్నో అర్పించింది అట్టుకుంది, ఇది ఎక్కడనో కొలుపుల్లో కొలిసింది అట్టుకుంది అంటానే అనుకుంటానే అనుమానంతో తిన్నాడు అనుకో, ఖచ్చితంగా అతనికి పాపం తగులుతుంది. పాపమే. హల్లెలూయా. అనుమానంతో ఉంటే తినకూడదు, అనుమానించకూడదు. మరి ఎట్ట చేయాలా? హల్లెలూయా. వాస్తవానికైతే 14 చూడండి, రోమపత్రిక 14 సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. పౌలు అంటున్నాడు, ఏది నిషిద్ధమైంది ఏది లేదు అంటే నిషేధించబడింది ఏదీ లేదు. దేవుడు ప్రార్థన చేసుకొని తినమన్నాడు, ఆశీర్వదించుకొని పరిశుద్ధపరచుకొని తినమన్నాడు. నిషిద్ధం ఏదీ లేదు, అన్నీ తినచ్చు. హల్లెలూయా. కొంతమందికి డౌట్ ఉంటుంది, అదేందయ్యా ఇప్పుడేగా చెప్పావు విగ్రహానికి అర్పించింది తినకూడదని. అది తినకూడదు, అది కాదు. అర్పించింది అని చెప్పేసి నీకు తెలిసింది కాబట్టి తినగాకు, డౌట్ వచ్చింది కాబట్టి తినగాకు, తింటే పాపం అయింది. ఉదాహరణకి పొద్దున్నే అడవుడిగా బయలుదేరి ఊరు వెళ్తున్నావు, సగం దూరం వెళ్ళేళ్ళకి యేసమ్మకి ఆకలేసింది, అద్దెంకి పోయి అడవుడిగా ఇడ్లీ సాంబార్ తిందామని కొట్టుకాడికి వెళ్ళింది. వాళ్ళు ఏం చేస్తారు, ముందు ప్రారంభించినప్పుడు కొట్టు మొదలు పెట్టేటప్పుడు వాళ్ళ దేవుడికి వాళ్ళు కొట్టుకొని టెంకాయ ఒక చెప్ప అక్కడ పెట్టి ఇంకొక చెప్ప తీసి తురిమి కొబ్బరి చట్నీ చేసి ఆ ఇడ్లీలో వేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆకలితో హడావుడికి వెళ్ళింది, సాంబార్ ఇడ్లీ చట్నీ ఇడ్లీ సాంబారా టైం చాలదలే, సాంబార్ లేట్ అయిద్దేమో కానీ ఉడుకుతుంది అన్నారు, చట్నీ వేసుకుంది, అది తినాల. ఎదురుగా చూస్తే అక్కడ వాళ్ళ బొమ్మ, అక్కడ ఒక సిప్ప అన్నీ ఉన్నాయి. ఓహో వీళ్ళు ఏదో చేసుకుని చేసి పెట్టి ఉంటారు అట్టయితే. మరి ఏం చేయాలా? హల్లెలూయా. అర్పించి కదా టెంకాయ కొట్టి కొబ్బరి చట్నీ వేసేసి చట్నీ ఇడ్లీలో వేసారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏ సొమ్ము తినాలా? అర్పించింది ఏమైనా ఇందులో ఉందేమో, తినొచ్చో తినకూడదో డౌట్ పడక్కర్లా. మరి ఏం చేద్దాం? ప్రార్థన చేసి ఇందులో ఏ దోషం ఉన్నా పరిశుద్ధపరచయ్యా, శుద్ధీకరించయ్యా అని ప్రార్థన చేసుకొని తిను. అప్పుడు అది ఏమవుతుంది? ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. అది కలిసింది కదా, కలిసిన మాట కరెక్టే. ఏ వాటర్లో టెంకాయ కొట్టకుండా తర్వాత కొబ్బరి చిప్ప తురిమేసి చట్నీలో కలపకుండా ఉంటున్నారు, కలుపుతారు. మరి ఎట్ట చేయాలి? ప్రార్థనతో దాన్ని శుద్ధీకరించుకొని తిను. డౌట్గా అది కలిపింది కదా, ఇందులో అయితే నేను తిన్నాను కదా, నాకు ఏమన్నా వచ్చుద్దేమో, ఏమైనా అయిద్దేమో, డౌట్ అయితే అనుమానం అయితే అసలు తినగా. అనుమానించకూడదు, సందేహించకుండా ప్రార్థనతో పరిశుద్ధపరచుకుంటా పవిత్రపరచుకొని తినేసి ఇంకేమి ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి.
8వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 8:7. అయ్యా 8వ అధ్యాయం 7వ వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కొందరు ఇది వరకు విగ్రహములకు ఆరాధించిన వారు గనుక తాము భుజించే పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడినవి అని ఎంచి భుజించుతారు. హల్లెలూయా. వాళ్ళకు తెలుసు ఇది విగ్రహానికి అర్పించిందే అని తింటారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు విగ్రహారాధన చేశారు కాబట్టి ఒక విగ్రహానికి అర్పించిన దాన్ని మేము తింటున్నాము అని ఆ ఆలోచనతోటే వాళ్ళు తింటారు. కానీ నువ్వు నీ సంగతి హల్లెలూయా. కిందకి చూడయ్యా. భోజనాన్ని బట్టి మనం మెప్పు పొందాం. తినకపోయినందువల్ల మనకు తక్కువయ్యేది లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. బలహీనులైన వారికి అభ్యంతరం కలగకుండా నిమిత్తం చూసుకోండి. అంటే నువ్వు తింటున్నావు, ఏం కాదు, ప్రార్థన చేశాను, పవిత్రపరచబడింది, బలి అర్పించిందే, విగ్రహానికి అర్పణ చేసిందే, అయినా పర్లేదు, ప్రార్థనతో పరిశుద్ధపరచుకుని నేను తినేస్తానని నీ నమ్మకం విశ్వాసంతో నువ్వు తింటున్నావు బంతిలో కూర్చొని. అవును, ఈ వ్యక్తి ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి కదా, ఈయన చర్చికి వెళ్తాడు కదా, ఈయన ఏంది బంతిలో కూర్చొని తింటున్నాడు అంటే మనం కూడా తినొచ్చు అన్నమాట. ఇంకెక్కడెక్కడ ఫంక్షన్లన్నిటికీ, ఎక్కడెక్కడ బంతులన్నిటికీ, ఎక్కడ కొలుపులన్నా, ఎక్కడ విగ్రహానికి అర్పణ చేసిందన్నా అక్కడ మంచి భోజనం అంట, బలి అర్పించి పెట్టుకున్నదంట. సరే కానీ వెళ్దాం పదని అన్ని చోట్ల ఈ వ్యక్తి పోయి దాంట్లో తింటాడు. చివరికి ఆ ఆత్మ నశించి నరకానికి వెళ్తాడు. దానికి కారణం నీకు ఉన్న జ్ఞానం ఆ వ్యక్తికి లేదు కదా. హల్లెలూయా. తెలియదు, కొత్తగా వచ్చినాడు కాబట్టి తెలియక ఆ వ్యక్తి ఆత్మ నశించి నరకానికి పోయేదానికి కారకుడు నువ్వే అవుతావు, దారి చూపించినట్టయితే. అందుకని దేవుని స్వరూపులో ఉన్న ఒక వ్యక్తి నరకానికి పోకుండా ఉండటం కోసం ఇతరుల నిమిత్తం ఆయన అంటాడు చివరికి, నేను మాంసమే తినటం మానేస్తాను అంటాడు. చివరికి వచ్చేసరికి పౌలు అనే మాట అదే, నా మూలంగా ఇతరులు ఎందుకు నష్టపోవాలా, అందుకే నేను అసలు తినను అంటాడు. హల్లెలూయా. ఎందుకని తినను అంటాడు? ఒక మాట చూడండి, కొలస్సీ పత్రిక 2:16 చూడండి. కొలస్సీ 2:16. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకండి. హల్లెలూయా. చర్చికి వెళ్తారుగా, ఇదేంది అమావాస్య అని, పౌర్ణమని, సొక్క ఎదురొచ్చిందని, ఏదేదో అన్నీ ఎన్నిట పాటిస్తున్నారేంది అని ఇతరులు నిన్ను గూర్చి తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వవద్దు. హల్లెలూయా. అది కూడా తప్పేనా? అంతే. ప్రార్థనకి వెళ్తారుగా, దేవుణ్ణి నమ్ముకున్నారుగా, వీళ్ళకేంది కుక్క ఎదురొచ్చింది, మొన్న మోపామ ఎదవరాలు ఎదురొచ్చింది, ఇంతటివన్నీ పట్టించుకుంటారు ఏంది, వీళ్ళు ఈ పాటిస్తారేంది అని వాళ్ళు నీకు తీర్పు తీర్చకూడదు, తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. తినేదాని విషయంలో, తిండి విషయంలో కూడా
విగ్రహములకు అర్పించిన దానిని తినకూడదు. 10వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఇరవై వచనం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. మీరు దెయ్యాలతోటి పాలివారగుట నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. అది అర్పించింది నువ్వు తింటున్నావంటే అర్థం దాంట్లో పాలువారు అయినట్టేగా, అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. 21 కూడా, మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొంద నేరరు. అర్థమైంది కదా ఎందుకు తినకూడదో? పక్క వాళ్ళని అడగండి, అర్థమైందా ఎందుకు తినకూడదో? హల్లెలూయా, హల్లెలూయా. నిషేధమైనది, దేవుడు కాదు అన్నది తినకూడదు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. హల్లెలూయా. తిండి విషయంలో కానీ, ఇంకా పంచాంగాలు చూసే విషయంలో కానీ, మంచి రోజు చెడ్డ రోజు, తిథులు నక్షత్రాలు, ఇంకా ఇట్లాంటివన్నీ, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే దేవునికి ఇష్టం లేని పనులు చేసి పాపాన్ని, దేవునికి విరోధంగా అపరాధాన్ని, నేరాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అట్లాంటి ఏమైనా జరిగినాయేమో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శిక్షా విధి కలగక తలికే వాటన్నిటిని ఒప్పుకుందాం, వాటన్నిటిని కడుక్కుందాం. ఎక్కడ లోటు జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ దేవునికి విరోధంగా ఏం చేశామో, హల్లెలూయా, పరిశీలించుకుందాం. ఎవరికి వాళ్ళవే పరిశీలించుకుందాం. ఎవరితోటైనా పలకటం లేదా, బెగ తీసుకొని విరోధంగా గట్టిగా బెగ తీసుకొని పలకకుండా, వాళ్ళు వచ్చి వందనాలు చెప్పినా చెప్పకుండా, పలకనంటే పలకను, వందనాలు చెప్పినా చెప్పనంటే చెప్పను అన్నట్టుకుంటున్నావా? లేదు, అది మంచిది కాదు. సారీ చెప్పి క్షమాపణ అడగాల. వారు బాధ పెట్టారు, క్షమించి నీవే సమాధాన పడాల. ఎక్కడ కూడా దేవునికి విరోధమైనది మనలో ఎక్కడ ఏ కోశాన కనపడకూడదు. మనకు మనమే ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. మనకు మనమే శుద్ధీకరించుకొని ప్రార్థన చేసుకొని ప్రభు బల్లలో సరైన పద్ధతి ప్రకారం యోగ్యత సంపాదించుకొని బల్లలో ఏ రీతిగా చెయ్యి వెయ్యాలో, ఆయన శరీరం ఎంత పరిశుద్ధంగా ఉందో అంత పరిశుద్ధంగా, అంత యోగ్యత కలిగి, అంతటి అర్హత నేను కలిగి ఉన్నాను అన్నాక చెయ్యేద్దాం. దానికోసమే సిద్ధపడదాం. అలాగ దేవుడు మనందరినీ పరిపూర్ణులుగా పరిశుద్ధపరచుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. పరిశీలించుకొని ఎక్కడైనా లోటు ఏదైనా జరిగి ఉంటే, విరోధమైంది ఏదైనా మనలో ఉన్నట్టయితే, ఈ నెలలో ఎక్కడైనా తప్పు దొల్లినట్టుగా ఉంటే దేవుని యొద్ద క్షమాపణ అడిగి సమాధాన పడదాం, శుద్ధీకరించుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రభు దగ్గర సంధి కుదుర్చుకుందాం, సమాధాన పడదాం. ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో ఆలోచించుకుని ప్రార్థన చేసుకుందాం. సమాధానం ఇచ్చినందుకై స్తోత్రాలు. శుద్ధీకరణ కూటమిలో నీ బిడ్డలు ఒక్కొక్కరిని పూర్ణంగా పరిశుద్ధపరిచి శుద్ధీకరించినందుకై నీకు స్తోత్రాలు. ప్రభు బల్లలో చేవేటకు తగిన అర్హత, యోగ్యత, పరిశుద్ధత ప్రతి ఒక్కరికి దయచేసినందుకై స్తుతిస్తున్నాం. రేపు జరిగిన ఆరాధన అంతా ఆశీర్వాదంగా జరిగించండి. నలుదిశల నుంచి వస్తున్న బిడ్డలందరినీ సకాలానికి క్షేమంగా నీ సన్నిధి తోడుకురమ్మని
రేపు పరిచర్య చేయబోతున్న బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున ఆశ్రయించి దీవించి అభిషేకించమని, నీ నామ మహిమార్థం నీ బిడ్డలు ఒక్కొక్కరిని బలపరిచి అభిషేకించి నీ బిడ్డలు అందరినీ దీవించమని, ఈ రాత్రికాల దీవెనాశ్రయాలతో నింపమని కోరుతూ, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మతో ముద్రించి అభిషేకించి నీ రాకకై సిద్ధపరచమని కోరుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం అంతా మీకే చెల్లిస్తూ, ఇన్ని బిడ్డలందరినీ గాయపడిన మీ హస్తాలకు సమర్పిస్తూ, మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.